అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ నేను స్పెషల్ ఏం చేయబోతున్నానంటే టోఫూతోని బటర్ మసాలా అయితే చేయబోతున్నానండి. పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో సేమ్ ప్రాసెస్లో టోఫూ బటర్ మసాలా అయితే చేస్తున్నానండి. టోఫూ అన్నది మనకి వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని సోయాతో తయారు చేస్తారండి. సో ప్రిపరేషన్ చూసేద్దాం. టోఫూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని టోఫూ ముక్కల్ని బాగా అటు ఇటు దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా ఏంటంటే వెయిట్ లాస్కి అయితే యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ని ముక్కల్ని, అలాగే కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని, అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సోంపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలాగే మళ్ళీ అదే పాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని లైట్గా చేస్తే సరిపోతుందని లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. సో మళ్ళీ అదే పాన్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని సో మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సో ఇందులోని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, తగినంత కారము, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికము, జీడిపప్పు, అలాగే టోఫు పీసెస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్కేస్ మీలో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్ టచ్గా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. బటర్ మసాలా రెడీ.